డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి 39 లక్షల రూపాయలు, ఐసిడిఎస్ నుంచి 38 లక్షలు, ఇలాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏడి మార్కెట్ నుంచి 30 లక్షల రూపాయలు, శిల్పారామం నుంచి 28 లక్షల రూపాయలు, ఎస్టీ కార్పొరేషన్ నుంచి 20 లక్షల రూపాయలు, ఇట్లా దాదాపుగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనకు రావాల్సిన బకాయిలు మొత్తంగా చూస్తే, దాంతోపాటు ఏదైతే పాత బస్టాండ్కు సంబంధించి మనం ఆర్టీసీ వాళ్ళకు రెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ రెంట్ దాదాపుగా 3,23,00,000 రూపాయలు ఇప్పటికి మనకు బకాయిలు ఉన్నాయి. ఏవి వాటికి రూమ్స్ కాకుండా మనం అది ఆ ప్రాపర్టీ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించి ఓల్డ్ బస్ స్టాండ్ నడుపుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ మనం లీజ్ బేసిస్తో గతంలో ఎప్పుడో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి గతంలో వాళ్ళు కొంత పేమెంట్ పెట్టడం జరిగింది. దాదాపుగా ఈ మధ్యకాలం నుంచి 3,23,00,000 రూపాయలు పెండింగ్లో ఉంది. అలాగే ఏపీఎస్డిసిఎల్ వాళ్ళది 4,05,00,000 రూపాయలు పెండింగ్లో. వీటన్నింటి కలుపుకుంటే 76 కోట్ల ఉండే జిఎస్ఐ సర్వే ద్వారా ఏదైతే ప్రజలకు మనం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి అతను రిప్లై ఇచ్చుకుంటాడు అనమాట. రిప్లై ఇచ్చుకుని అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్ సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తే ఎవరు ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు, ఎవరు ప్లాన్ తీసుకోవాలనే ఉద్దేశంతో జరిగే కార్యక్రమం జరుగుతుంది. కానీ అప్పుడు చేసే సర్వే అయిన తర్వాత ఒక్కసారిగా ఎవరికి నోటీసు లేకుండా పన్ను డిమాండ్ చేసి దాదాపుగా 5 సంవత్సరాలు ఆపేసి 3,000, 4,000 వచ్చేవారికి 20,000, 30,000, 50,000, ₹1,00,000 వచ్చి వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం జరిగింది. దాంట్లో కొంతమంది భయపడి కట్టినారు, కొంతమంది ఆర్పీలు పెట్టడం జరిగింది. ఆర్పీ పెట్టినప్పుడు ఏదైతే వాడు ఇండ్లు ప్లాన్ తీసుకోకుండా ఎప్పుడో 90లోనో 95లోనో ఇండ్లు కట్టుకొని ఉంటాడు, దానిపైన ఒక చిన్న పోర్షన్ కట్టుకున్నా కానీ దాని మొత్తానికి కూడా పన్ను వేసాం, వీళ్ళు పెనాల్టీ సహా పన్ను వేయడం జరిగింది. దానికి కూడా మేము ఒకటే చెప్పాం, ఎవరైతే ప్రజలు ఉన్నారో అటువంటివన్నీ నేనున్నప్పుడు ఈ 3 నెలల్లో దాదాపుగా 78 ఆర్పీ పిటిషన్లు నాకే వచ్చినాయి. వాటన్ని కూడా దాదాపు 40-30 షార్ట్అవుట్ చేశాం. ప్రజల్లో నిజంగా అవగాహన ఇంకా రావాలి, ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వం రావాలి. అనవసరంగా పన్నులు పడినప్పుడు అవసరమైతే కార్పొరేషన్కు మీరు కోర్టుకు అయినా వెళ్ళే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే అది చాలా తప్పు. వాళ్ళకు నోటీస్ ప్రాథమికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన నోటీస్ ఇవ్వకుండా ఒకేసారి మనము 50,000 వచ్చింది, 60,000 వచ్చింది ఇచ్చే రైట్ కార్పొరేషన్కి లేదు. అది మా అధికారులకు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడా జరగలేదని వాళ్ళు అంటున్నారు. కానీ ప్రజల నుంచి అయితే విపరీతమైన ఇది వస్తుంది. దాని మీద దాదాపుగా 12-13 కోట్ల రూపాయలు అసెస్మెంట్లో పెంచడం జరిగింది. వాటిని సహేతుపదంగా పెంచమని చెప్పి అధికారులకు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో కొట్లాడడం జరిగింది. అప్పుడు రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా దాని మీద నేను మొదటిగా మేయర్ అయినప్పుడు ఎవరైనా అటువంటి ఉంటే నా దృష్టికి తీసుకొని రండి అని అధికారులకి పిలిపించి ఏవైతే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయో, ప్లాన్ అప్రూవల్ ఉంటే లేకపోతే పాతది ఏదైనా ఉంటే కనుక అవన్నీ తీసుకొచ్చి రెక్టిఫై చేయడం